నాగ చైతన్య నటిస్తున్న మోస్ట్ అడ్వెంచర్ మూవీ NC24. విరూపాక్ష ఫిల్మ్ కార్తిక్ దండు దర్శకత్వంలో NC24 అనే మూవీలో నటిస్తున్నారు. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతన్య మునిపెన్నడు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న క్రమంలో తాజాగా దీపక్ సోమిశెట్టి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టర్ ని రిలీజ్ చేస్తూ నిశ్శబ్దంలో ఏదో చూస్తుంది #NC24 అప్డేట్ త్వరలో రాబోతుంది. యువ సమ్రాట్ నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ లుక్స్ రాబోతున్నాయని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇప్పటికే కొత్త భాగాన్ని కంప్లీట్ చేసుకోగా అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ లో నాగ చైతన్య పాల్గొనబోతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం సరికొత్త స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్ లోకి చైతు మారబోతున్నారంట. ఈ సినిమా కూడా విరూపాక్ష రేంజ్ లో మిస్టీరియస్ హర్రర్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు కార్తిక్. నాగ చైతన్య కూడా ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమని గట్టి నమ్మకంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతు ఈసారి తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. హిట్ అవ్వడం ఒకటైతే 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోవటం అక్కినేని అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ప్రస్తుతం చైతన్య విరూపాక్ష ఫిల్మ్ కార్తిక్ దండు దర్శకత్వంలో NC24 అనే మూవీలో నటిస్తున్నాడు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో చైతన్య మునుపెన్నడు కనిపించని డిఫరెంట్ రోల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది. నాగ చైతన్య సరసన ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా హీరో హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించారని అంటున్నారు. గత ఏడాది చివర్లో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి ఈ ఇయర్ సంక్రాంతికి వస్తుండటంతో మరొక బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు.